టీడీపీ సర్కార్. టీడీపీ సర్కారు కొన్ని కొన్ని నిర్ణయాలు అద్భుతంగా అంటే అద్భుతంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఆహ్, రాష్ట్రం కోసం తీసుకోవడానికి గాని, దానికి గాకుండా సినిమా వాళ్ళ కష్టాలు ముందే తెలుసుకున్నారంటే చూడండి. రాష్ట్ర ప్రజల కష్టాలు టీడీపీ సర్కార్‌కి అసలు కనిపించడం లేదసలు. ఏదైతే బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, వాళ్ళకి ఏదైతే మనం సూపర్ సిక్స్ హామీ ఇచ్చామో అయి నెరవేర్చాలా, వాటిని గురించి ఇవ్వాలా, లేకపోతే వాలంటీర్లు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వాలంటీర్ సమస్య తీర్చాలా, లేకపోతే రాష్ట్రంలో పోలవరం ఉంది. పోలవరం సమస్య తీర్చాలా, లేకపోతే వెలిగొండ ఉంది. వెలిగొండ సమస్య తీర్చాలా అనే విధంగా కాకుండా పెద్ద సమస్యకి పరిష్కారం తీర్చారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకురాని విధంగా టీడీపీ సర్కార్ తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. 'కల్కి' మూవీ చూడండి, మనం గతంలో గాని చెప్పాం. టీడీపీ సర్కార్ వస్తే ఒక వర్గానికే చెందిద్ది. ఒక వర్గాన్నే డెవలప్ చేసిద్ది. ఒక వర్గాన్నే పైకి తీసుకురావాలని చూసుకుంటుందని. అదేవిధంగా ఇప్పుడు 'కల్కి' మూవీ ఆ వర్గానికే చెందిందే చెప్పుకోవచ్చు. 'కల్కి' మూవీకి గతంలో గాని మనం చెప్పాం. 'కల్కి' మూవీకి ఇచ్చిన ఆఫర్స్ ఇప్పటివరకు ఏ సినిమాకి ఇవ్వలేని విధంగా ఆఫర్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అద్భుతాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే 'కల్కి' మూవీ ఇంకా ప్రపంచంలో ఏ సినిమా లేదు. ప్రపంచంకి అద్భుతమైన సినిమా. ఈ సినిమా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా తయారైద్ది అనే విధంగా ఆ 'కల్కి' సినిమాని నెత్తిన పెట్టుకునే విధంగా టీడీపీ సర్కార్ తీసుకుంటుందనే చెప్పుకోవచ్చు. పైపెచ్చు 'కల్కి' మూవీకి గతంలో టికెట్ రేటు రూ. 125 ఎక్స్ట్రా అమ్ముకోవచ్చు అనే విధంగా పెట్టింది. మళ్ళీ ఇప్పుడు షోలు ఎన్నైనా యేసుకోవచ్చు. అంటే ఉదయం 4 గంటల నుంచి నైటు అర్ధరాత్రి మీరు ఎప్పుడైనా యేసుకోవచ్చని 'కల్కి' మూవీకి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. 'కల్కి' అసలు దానికి అంత ప్రయోజనాలు కల్పియాల్సిన అవసరం ఏమొచ్చా? అదేలే మా వర్గం ఉంది గదా! అశ్విని దత్ ఉన్నాడు గదా అని కలిపియడమే తప్ప అంతకు మించి ఏముంది? ప్రజల మీద భారం వేయడానికే తప్ప మరొకటి ఏదైనా ఉందా దానివల్ల? సినిమా వాళ్ళు బాగుపడాలా, బడుగు బలమైన వర్గాలు రోడ్డున పడాలనే కాన్సెప్ట్ కాకపోతే లేదు. ఇంక రాష్ట్రంలో ఏ సమస్య లేదు. ఏ సమస్యని తీర్చుదామని లేకుండా అదే సినీ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ఉన్నారనే కనిపించుకోవచ్చు టీడీపీ సర్కారు. అది అటర్ ఫ్లాప్ అయిద్దో లేకపోతే హిట్ అయిద్దో తెలవదు కానీ టీడీపీ ప్రభుత్వం 'కల్కి' మూవీకి మంచి బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ అద్భుతాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే. టీడీపీ ప్రభుత్వం వస్తే సినీ వాళ్ళైతే బాగుపడతారు. కానీ బడుగు బలహీన వర్గాలైతే రోడ్డున పడతారు. ఇదైతే కన్ఫర్మ్.